హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం హోమ్ మేడ్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సో ముందుగా అయితే పిజ్జా బ్యాటర్ కోసం మైదా పిండిలో కొంచెం షుగర్, ఈస్ట్, వేడి నీళ్ళు వేసేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. తర్వాత చూస్తున్నారు కదా, ఇలా పిజ్జా బేస్ని సర్కిల్ షేప్లో ఫ్లాట్గా చేసేసుకొని ఫోర్క్ స్పూన్తో ఘాట్లు పెట్టేసుకోవాలి. తర్వాత పైనుంచి పిజ్జా సాస్ అప్లై చేసుకోవాలి. ఇక తర్వాత చీజ్ని సన్నగా తురుముకొని సాస్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక పైనుంచి స్వీట్ కార్న్, ఆనియన్స్, క్యాప్సికమ్, మన చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ టైంలో ఇలా హోమ్ మేడ్ పిజ్జా హెల్తీగా పిల్లలకి ఇంట్లోనే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో క్యాప్సికమ్ వేసేసుకున్న తర్వాత పైనుంచి ఇంకోసారి చీజ్ స్ప్రెడ్ చేసేసుకొని చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా అయితే మైక్రో ఓవెన్ని 10 minutes ప్రీహీట్ చేసేసుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జాని 10 minutes ప్రీహీట్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా హోమ్ మేడ్ పిజ్జా రెడీ అయిపోయినట్టే. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో ఇలా హోమ్ మేడ్ పిజ్జా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా టేస్టీగా అండ్ హెల్తీ వర్షన్లో. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైజూస్ వరల్డ్. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇలా వేడిగా పిజ్జాని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.